ఛాంపియన్స్ ట్రోఫీలో టీం గెలిచినా గెలవకపోయినా రోహిత్ శర్మకి ఇంక ఇది లాస్ట్ మ్యాచ్, కెప్టెన్సీ బాధ్యతలు ఇంకొకరికి ఇస్తారు అని అంటున్నారు కదా, అసలు ఏంటి ఇవన్నీ సోషల్ మీడియా కాదనాలి. ఒకటైతే మనం అనుకోవచ్చు, ఎందుకంటే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ ఎప్పుడో 2027లో ఉంది. రోహిత్ శర్మ విల్ బి 40 బై దెన్. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టీంలో కంటిన్యూ అవడం అనేది కష్టం, ఎందుకంటే అతను నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడనప్పుడు అతను టీంలో పెట్టాల్సిన పరిస్థితి మనకేం కనబడట్లేదు. సో అలాంటప్పుడు యంగ్స్టర్ లైక్ శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో రోహిత్ శర్మ ఈ ఫార్మాట్ నుంచి బహుశా ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఉండే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే వెన్ యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్ యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలో మనం అతని ప్లేస్లో మరొక ఓపెనర్ని గ్రూమ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అతను బహుశా 11లో ఆడకపోవచ్చు. శుభ్మన్ గిల్ రోహిత్ శర్మ ఓపెన్ చేసినప్పుడు జైస్వాల్ రిజర్వ్స్ పరిమితం అవుతాడు. సో ఈ టోర్నమెంట్ తర్వాత వెన్ యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లే ది నెక్స్ట్ వరల్డ్ కప్ మీరు టీంలో కంటిన్యూ అవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. సో అది అతను రిటైర్ అయినా కాకపోయినా ఐ థింక్ అతను తప్పుకోవాల్సి ఉంటుంది. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎలాగైతే T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ తమ రిటైర్మెంట్ ప్రకటించారో, అలాగే ఇక్కడ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మరి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మైట్ కంటిన్యూ, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్గా ఉన్నాడు, 1 or 2 years యంగర్ దెన్ రోహిత్ శర్మ. కాబట్టి రోహిత్ శర్మ విషయంలో ట్రోఫీ గెలిచి ట్రోఫీ ఒక చేతిలో పట్టుకుని రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. అంటే హార్దిక్ పాండ్యాకి బాధ్యతలు ఇస్తారు, కెప్టెన్సీ బాధ్యతలు అని కూడా అంటున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది? అది కూడా వార్తలు వస్తున్నాయి. మనకి హార్దిక్ పాండ్యాని యాక్చువల్గా T20 వరల్డ్ కప్లో మన వైస్ కెప్టెన్గా ఉన్నాడు, తర్వాత సడన్గా అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి క్యాప్టెన్సీ రేస్ నుంచి తప్పించారు. మళ్ళీ అతను తెర మీదకి ఎలా వస్తాడో మనకు అర్థం కావట్లేదు. సో చూడాలి మరి హార్దిక్ పాండ్యాకి ఇస్తారా, శుభ్మన్ గిల్కి ఇస్తారా ఏంటంటే. హార్దిక్ పాండ్యాకి ఇస్తే టీం బెస్ట్గా ఉంటుందా, శుభ్మన్ గిల్కి ఇస్తే బెస్ట్గా ఉంటుందా? మీ అనాలిసిస్ ఏంటి ఇద్దరిట్లో? నా దృష్టిలో హార్దిక్ పాండ్యా కంటే కూడా శుభ్మన్ గిల్ ఇస్ రైట్ క్యాండిడేట్. హార్దిక్ పాండ్యా ఏంటంటే కొంచెం అతని యాటిట్యూడ్ కానీ ప్లేయర్స్తో అతను వ్యవహరించే తీరు, కొన్నిసార్లు అతను ఓవర్ అగ్రెసివ్గా కొంచెం మిగతా ప్లేయర్స్తో వ్యవహరించే తీరు అంత ఎఫెక్టివ్గా ఉండదేమని అనిపిస్తుంది నాకు. సో ఐ థింక్ శుభ్మన్ గిల్ ఈజ్ అ బెటర్ క్యాండిడేట్ దెన్ హార్దిక్ పాండ్యా నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఎందుకు హార్దిక్ పాండ్యాలో ఏం మైనస్ చెప్తారు మీరు? అదేనంటే అతను మిగతా సీనియర్ ప్లేయర్స్ విషయంలో కాస్త అతను దురుసుగా ప్రవర్తించడం, అది మనకు కనిపిస్తుంది. ఐపీఎల్లో కానీ మనం కొన్ని సందర్భాలు చూస్తుంది ఏంటంటే అతని మీద ఇంకో విమర్శ రెగ్యులర్గా వచ్చేది ఏంటంటే వేరే ప్లేయర్స్ 50 to 600 చేసేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడు అనేది కూడా కొంచెం సెల్ఫిష్గా ఆడతాడు అన్నట్టుగా కూడా కొంత ఫీలింగ్ ఉంది జనరల్గా. ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్. సో హార్దిక్ పాండ్యా విషయంలో హీఈస్ నాట్ ఏ పాపులర్ ప్లేయర్ అమాంగ్ ది టీమ్. ప్లేయర్స్ అందరికీ అంత పాపులర్ కాదేమో. సో టీంలో ఏంటంటే మీకు లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు టీంలో ప్లేయర్స్ అందరితో మీరు చాలా చక్కగా మ్యాన్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఆ మ్యాన్ మేనేజ్మెంట్లో అతను అంత ఎఫెక్టివ్ కాదేమో అని చెప్పి మాకు ఈవెన్ లాస్ట్ టైం చీఫ్ సెలెక్టర్ కూడా చెప్పాడు శుభ్మన్ గిల్కి ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చారంటే మాకు డ్రెస్సింగ్ రూమ్ రిపోర్ట్స్ అలా వచ్చినాయి. శుభ్మన్ గిల్ ఈజ్ ఎ బెటర్